హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంకో 2 వెరైటీస్ తో కొర్రమట్ట లైవ్ చేపలతో మళ్ళీ మేము ముందుకు వచ్చిన. ఇవన్నీ ఫిష్ మిడిల్ పార్ట్ ముక్కలు నీట్ గా వాష్ చేసుకున్న ఫిష్ ముక్కలను ఒక బేసన్ లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, చిటికేడు మెంతిపిండి, 1 టీ స్పూన్ కారము, ఇప్పుడే ఫ్రెష్ గా మిక్సీ పట్టిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 టీ స్పూన్ అన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కకు పెడితే మ్యారినేషన్ అవుతుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర పోపుకి వేసుకొని ఒక ఎండుమిరపకాయ ఉంచేసుకొని పొడుగ్గా కట్ చేసి పెట్టిన ఒక ఉల్లిగడ్డ ముక్కలు, మధ్యకు చీల్చిన 5 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల ఫ్రెష్ కరివేపాకును మధ్యకు ఉంచేసి మెత్తగా మిక్సీ పట్టిన ఒక ఆనియన్ పేస్ట్ 1/2 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలిపి చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారపొడి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా కొత్తిమీర తరిగి వేసుకొని నానబెట్టిన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి రసం తీసి ఉప్పుల్లో పోసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని అన్ని బాగా కలుపుకొని ఓర్వా ఎంత కావాలో చూసుకొని పులుపు ఎంత కావాలో చూసుకొని మన పులుపుకు తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. మంచి బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు మసాలానివ్వాలి. ఇంకో స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 5-6 టీ స్పూన్ల నెయ్యి వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి బేసన్ లో నుండి 4 చేప ముక్కలు సన్నవి చూసి తీసుకొని ప్యాన్ లో పెట్టుకొని లో ఫ్లేమ్ మీద అంతా లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. హై మట్టుకు పెట్టద్దు, హై పెడితే పైన మాడిపోతాయి, లోపల వేగవు. మళ్ళా పైన నుంచి కొంచెం నెయ్యి వేసుకొని మసిలిన పులుసులో 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా వేసి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. పులుసులో ఏ పులుసులో అయినా కూడా తప్పకుండా కొంచెమన్నా బెల్లం వేస్తే ఆ టేస్టే చాలా ఎన్హాన్స్ అవుతుంది. పులుసులో 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఇప్పుడు మ్యారినేషన్ చేసిన ఫిష్ పీసెస్ ను 1 బై 1 పులుసులో వేసుకోవాలి. ఇవి కొర్రమట్ట లైవ్ చేపలు కాబట్టి ఎంత కలిపినా ఏం చేసినా కూడా ముక్క విడిపోదు, డిస్టర్బ్ కాదు. ఒక వైపు వేగిన ఫిష్ ఫ్రైని రెండో వైపు టర్న్ చేస్తున్నా. మూత తీస్తుందాం ఒకసారి. పులుసు ఎంత వరకు వచ్చిందో చూడండి. నూనె అంతా పైకి తేలింది అంటే దాదాపుగా అయిపోతుంది. ఫిష్ తొందరగా ఉడికిపోతుంది. చూడండి ఎట్లా కలిపినా కూడా ఫిష్ కొంచెం డిస్టర్బ్ అయితలేదు. ఇట్లా నూనె అంతా పైకి తేలిందంటే ఇంకా కూర అయిపోయినట్టే. ఫ్రై ముక్కలు కూడా మంచిగా వేగిపోయినాయి. పైన చిటికెడు గరం మసాలా స్ప్రింకల్ చేస్తున్నా. ఇల్లంతా మంచి సువాసనతో నిండి పోయింది, గుమగుమలాడుతుంది. ఇట్లా ఆయిల్ అంతా పైకి వస్తే కూర అయిపోయిందని మనకు ఇండికేషన్ ఇచ్చినట్టు. కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీర పులుసులో ఫ్రై మీద కొద్దిగా వేసుకొని మూత పెట్టేసి స్టవ్ బంద్ చేస్తున్నా. ఇంకా అయిపోయింది చూడండి. 2 పులుసు ముక్కలు 2 ఫ్రై ముక్కలు పెట్టుకొని నేనైతే రాగి ముద్ద పెట్టుకుంటున్నా. చేపల పులుసుతో రాగి సంకటి చాలా టేస్టీగా ఉంటది. పులుసు ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే బాయ్.